Loving Father, ప్రేమగల తండ్రి, please speak to us, Lord, through your word. నీ వాక్కు ద్వారా దయచేసి మీరు మాతో మాట్లాడండి. I bind the powers of darkness. చీకటి శక్తులన్నింటినీ బంధిస్తూ ఉన్నాను. Please send your fire upon us, Lord. దయచేసి మీ యొక్క అగ్నిని మా మీదకి పంపించండి ప్రభువా. Lord, give us victory. ప్రభువా, మాకు విజయమును దయచేయండి. Speak to all of us, Lord. మాలో ప్రతి వారితోనూ మీరు మాట్లాడండి. Thou knowest our need. మీకు మా అవసరత ఏమై ఉన్నదో తెలుసు. According to our need, please speak to us. మా అవసరతకు అనుకూలంగా దయచేసి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Shall we turn to John 15th chapter యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాము. and verse 5. 5వ వచనము. I am the vine, ye are the branches. He that abideth me, and I in him, the same bringeth forth much fruit. For without me you can do nothing. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Without me you can't do anything. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Yeah, whatever we do according to his will, మనము ఆయన చిత్తానుసారంగా ఏది చేసినా we will be his children. మనం ఆయన పిల్లలమై ఉంటాము. But if you do not abide in him, ఒకవేళ మీరు ఆయన యందు నిలిచి ఉండనట్టయితే you cannot bear fruit. నీవు ఫలాలు ఫలించలేవు. You are not able to bear fruit. నీవు ఫలాలు ఫలింపలేకపోతావు. You are calling yourself as a Christian, నిన్ను నీవు క్రైస్తవునిగా పిలుచుకుంటావు. but still you are not bearing any fruit. అయినప్పటికీ ఏ ఫలాలు ఫలించలేకపోతుంటావు. You are still not abiding in Christ. ఇంకా నీవు క్రీస్తు యందు నిలిచి ఉండడం లేదు. You are not examining your heart. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవడం లేదు. You are coming here and hearing the word of God. ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వింటున్నావు. But what is the use of hearing the word of God? అయితే దేవుని వాక్యం వినుటను బట్టి ప్రయోజనం ఏంటి? Many people, they hear the word of God through TV and mobiles and so on. చాలా మంది టీవీలో లేదా మొబైల్ ఫోన్లో దేవుని వాక్యం వింటూ ఉంటారు. They go to this meeting and that ఈ meeting. కూటాలు ఆ కూటాలకు హాజరవుతారు. They are interested to go to many meetings. ఎన్నో కూటాలు ఎక్కడ జరిగినా వెళ్ళడానికి ఇష్టపడుతూ They want ఉంటారు. to hear the word of God. వారు దేవుని వాక్యం వినాలి అని ఆశపడతారు. They want to hear new things. కొత్త కొత్త విషయాలు వారు వినాలి అనుకుంటారు. Their ear is itching ear. వారి చెవులు దురద చెవులు. They want to hear some new thing. వారు ఏదో ఒక క్రొత్త విషయం వినాలి They are అనుకుంటారు. satisfied by hearing the new things. ఆ క్రొత్త విషయాలు వినుటను బట్టి సంతోషిస్తారు. But they do not obey the old things. కానీ వారు విన్న పాత విషయాలకు విధేయత ఎంత మాత్రం They చూపరు. don't even care to obey the old things which they have already heard. ఇది వరకు విన్న వాక్యముకు కనీసం విధేయత చూపించాలన్న లక్ష్యం కూడా వారికి ఉండదు. The word of God says you are the temple of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని ఆలయమై ఉన్నావు. And God given the Israelites the tabernacle. దేవుడు ఇశ్రాయేలీలకు గుడారమునిచ్చాడు, ప్రత్యక్ష గుడారమును. That was the temple of God. అదే దేవుని మందిరంగా ఎంచబడినది. It was done according to the word of God. ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా దేవుని మాట చొప్పున నిర్మించబడ్డది. Even the colors also God chose. ఏ రంగులు దేనికి వేయాలి అనేది కూడా దేవుడే ఎన్నుకున్నాడు. God said to Moses in Exodus 26th chapter నిర్గమకాండం 26వ and అధ్యాయంలో verse 1, మొదటి వచనం, the Lord said to Moses, దేవుడు మోషేతో thou shalt make the tabernacle with 10 curtains of fine twined linen and blue and purple and scarlet. నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. They must do according what the Lord said. దేవుడు ఏ రీతిగా సెలవిస్తున్నాడో అలాగే చేయాలి. They should not do as they please. వారి ఇష్టానుసారంగా వారు చేయడానికి లేదు. Even God chose the colors also. దేవుడు అక్కడ వేయవలసిన రంగులు కూడా దేవుడే చెప్తున్నాడు. Blue, purple and scarlet. ఇక్కడ చెప్పబడిన రీతిగా నీలము ధూమ్ర రక్తవర్ణములు. The blue speaks of someone who is heavily minded. ఇక్కడ నీలము అనగా ఎవరైనా బాధపడుతున్నటువంటి వారిని గూర్చి సూచిస్తుంది. And scarlet, రక్తవర్ణపు రంగు it represents blood, death, sacrifice
and the manhood. అది రక్తమును లేదా చనిపోవడాన్ని సూచిస్తుంది, And manhood also. మనుష్యత్వమును సూచిస్తుంది. Purple is a combination of both, which speaks Christ as God and man. క్రీస్తును దేవునిగా సూచిస్తుంది. He combined both natures in his own. అయితే ఈ రెండు తత్వములను యేసుక్రీస్తు తనలో ఇముడ్చుకున్నారు. The likeness of sinful flesh. పాపభరితమైనటువంటి శరీర స్వభావము. You are able to know now he is Christ. ఈ సమయంలో నువ్వు తెలుసుకోగలుగుతున్నావు ఆయన క్రీస్తు అని. And also that curtain should be with the cherubims of cunning work. అదే రీతిగా ఆ తెరలు చిత్రకారుని పరి అయిన కెరూబులు గల వాటిగా చేయబడాలి. That is the tabernacle. అది ప్రత్యక్ష గుడారము. But we people, we choose any color of our desires. అయితే మనం ఎన్నుకోవాల్సి వస్తే గనక మనకిష్టమైనది ఏదైనా రంగును మనము ఎన్నుకుంటూ ఉంటాము. And we are also the temple of God. మనం కూడా దేవుని మందిరమై ఉన్నాము. But you are satisfying your own desires. కానీ నీవు నీ స్వంత కోరికలను తీర్చుకుంటూ When ఉంటావు. you choose the colors, మనము రంగులను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు we spend much time in the cloth store. ఏదైనా వస్త్రాలు కొనాల్సి వచ్చి షాప్కి వెళ్తే ఎంతో సమయము ఆ రంగులు ఎన్నుకోవడం కొరకే కేటాయిస్తూ ఉంటారు. Not this color, not that color. ఈ కలర్ కాదండి, ఆ కలర్ And కాదండి, show me some colors. ఇంకా కొన్ని కలర్స్ చూపించండి. Like that, they wander and wander on the market ఆ రీతిగా మార్కెట్లో తిరుగుతూనే ఉంటారు. to choose the colors as they please. వారికి కావాల్సింది ఇష్టమైనటువంటి రంగును తీసుకోవడానికి They had taste of colors also. వారికి వారి స్వంత అభిరుచులు ఉంటాయి రంగుల They విషయాలు. want to satisfy their own tastes. వారి అభిరుచులను వారు ఎలాగైనా పొందుకోవాలి. They want to satisfy their mind. తమ మనస్సును సంతృప్తి పరచుకోవాలనుకుంటారు. But if you are led by the Spirit of God, కానీ నీవు దేవుని ఆత్మ చేత if the Spirit of God is there in you, నీలో దేవుని ఆత్మ ఉంటే you will depend upon the Spirit's guidance. నీవు ఆత్మ నడిపింపు క్రింద ఉంటావు. You will have the Spirit's perspective. నీకు ఆత్మ ఇచ్చేటువంటి ఆ దృక్పథము లేదా ఆత్మ తీరు నీకు అర్థమవుతుంది. You will not spend so much time in the market. అప్పుడు నీవు మార్కెట్లో ఎక్కువ సమయం అసలు కేటాయించలేవు. Because the Spirit of God in you will choose the colors. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మయే నువ్వు ఎన్నుకోవాల్సిన రంగేంటి అనేది నీకు ఎంచి పెడతాడు. You don't want others to look at you. అప్పుడు నీవు ఇతరులు నిన్ను చూడాలి అని ఎంత మాత్రం కోరవు. By looking at your dress, don't attract others. నీ డ్రెస్ ని చూడడంతోనే ఇతరులను ఆకర్షించే రీతిగా ఉండకూడదు. Let God be magnified through your dress also. దేవుడు నీ వస్త్రధారణను బట్టి కూడా మహిమపరచబడాలి. And you are spoiling your children also. నీవు అలా చేయకపోతే నీ పిల్లలను కూడా పాడు చేసుకుంటావు. Whatever your child says, you do. నీ పిల్లలు ఏది చెప్పినా అదే చేస్తావు. And how can you bring them up in the fear of God? అలాంటప్పుడు దైవికమైన భయంలో వారిని ఇలాగా పెంచగలుగుతావు. You are not a wise man, wise person. నువ్వు అలాగుంటే గనక నువ్వు జ్ఞానవంతుడు ఎంత మాత్రం కాదు. You do not know your body is the temple of God. నీ శరీరము దేవుని మందిరం అన్న విషయం నువ్వు You తెలుసుకోవట్లేదు. do not know that your child's body is also the temple of God. అదే రీతిగా నీ చిన్న పిల్లల దేహము సైతం అది దేవుని మందిరం అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. 1 Corinthians 3rd chapter 1 కొరింథీ 3వ అధ్యాయము and verse 16. 16వ వచనము. Know ye not that ye are the temple of God, and that the Spirit of God dwelleth in you? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? At least now you are hearing the word of God. మరి కనీసం ఇప్పుడైనా మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు And you must know that your body is a temple of God. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు తెలుసుకోవాలి. And be careful with the body. కనుక మీ దేహం విషయమై జాగ్రత్తగా ఉండండి. Let God choose everything in your life, in every affair. ప్రతి సంబంధంలోను ప్రతి విషయంలోను దేవుడే నీ పక్షమున ఎన్నుకోనివ్వండి. Ask God, Lord, help me not to choose myself, but help me to allow you to choose for myself. ప్రభువా, నాకు నేను ఎన్నుకోవడం కాదు కానీ నీవు నా పక్షం ఎన్నుకోవడానికి నేను
అనుమతించగా నాకు జ్ఞానం ఇవ్వండి. You are the temple of God. నీవు దేవుని ఆలయమై ఉన్నావు. God says, my house. దేవుడు నా ఇల్లు అంటున్నాడు. If you are full of prayer, నీవు ప్రార్థనతో నింపబడితే, you are the house of prayer. నీవే ప్రార్థన మందిరంగా ఉంటావు. 56th chapter of Isaiah యెషయా గ్రంథము 56వ అధ్యాయము and verse 7. 7వ వచనము. My house shall be called as a house of prayer for all. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. You will be a blessing to all when you are a praying man. నీవు ప్రార్థన పరుడవైతే ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. You can make prayer partners. నీవు ప్రార్థన సహకారులను నియమించుకోగలుగుతావు. Because you are a house of prayer for all. ఎందుకంటే నీవే ఎంతో మందికి ప్రార్థన మందిరంగా ఉంటావు గనుక. Yeah, you gather yourself prayer partners. నీకు నీవే ప్రార్థనలో సహకరించే వారిని ఏర్పరచుకుంటావు. And you will see revival in you. అప్పుడు నీలో ఉజ్జీవాన్ని చూడగలుగుతావు. And you will see revival around you. You will make others also the people of revival. ఇతరులను కూడా నీవు ఉజ్జీవింపజేయగలుగుతావు. Word of God chooses length of the curtains. దేవుని వాక్యము గమనించినట్టయితే అది తెరల పొడవు ఎంత ఉండాలి, ఆ పొడవును కూడా ఎంత అనేది చెప్తుంది. And also how many number of curtains also. అదే రీతిగా ఎన్ని తెరలు ఉండాలి, సంఖ్య ఎంత. And you look at your appearance also. మరి నీవు నీ రూపమును కూడా చూసుకో. About the women, Paul writes to Timothy. పౌలు తిమోతికి స్త్రీలను గూర్చి రాస్తూ ఉన్నాడు. First Timothy, మొదటి తిమోతి 2nd chapter 2వ అధ్యాయము and verse 9. 9వ వచనము. In like manner also that women adorn themselves in modest apparel with shamefacedness and sobriety. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. Yeah, you should be careful in your dress. నీ వస్త్రధారణ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Especially young girls. యవనస్తులైనటువంటి వారు అమ్మాయిలు Don't want to show your body. మీ శరీరాలను చూపెట్టుకోవాలని ఎంత మాత్రం ఆతృత పడకు. When you come to the word of God, దేవుని వాక్యం యొద్దకు నువ్వు వచ్చినప్పుడు minutely the word of God tells you, teaches you everything. దేవుని వాక్యమే నీకు ప్రతిదీ సూక్ష్మంగా బోధిస్తూ ఉంటుంది. Even your behavior, your walking and talking and everything. నీ నడక, నీ మాట తీరు ఎలాగుండాలి సమస్తం కూడా చెప్తుంది వాక్యం. Even David also was examining himself. దావీదు సైతము తన్ను తాను పరీక్షించుకుంటూ ఉన్నాడు. Lord, you know my bed and my walking and my talking also. ప్రభువా, నీకు నా నడక, నా పడక, నా మాట అన్నీ తెలుసు. He was examining himself every day. అతడు ప్రతి దినము తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు. If you know the word of God properly, నీకు సరి అయిన రీతిగా వాక్యం తెలిస్తే anybody can read the word through your talking, you are walking also. నీ మాటను బట్టి, నీ నడకను బట్టి ఇతరులు దేవుని వాక్యం ఏంటో తెలుసుకుంటారు. Even through your behavior, నీ వ్యక్తిత్వమును బట్టి they will read the word of God in you. వారు దేవుని వాక్యాన్ని నీలోనే చదివేస్తారు. Are you like the scripture? మరి నీవు వాక్యము వలె ఉన్నావా? If anybody do not know the word of God, ఎవరైనా దేవుని వాక్యం తెలుసుకోకపోతే when they see you, వారు నిన్ను చూసినప్పుడు they will be afraid. వారు భయపడతారు. The fear of God will take hold of them. దేవుని భయమే వారిని Because పట్టేస్తుంది. you will be filled with fire. ఎందుకంటే నీవు అగ్నితో నింపబడతావు. But you are not like that. కానీ నీవు అలాగా లేవు. Your behavior, your heart is like a miry pond. నీ హృదయము ఎంతో మురికి గుంటగా ఉంది. Let us look at 1 Peter, మొదటి పేతురు చూద్దాము. 3rd chapter 3వ అధ్యాయము and verse 3. 3వ వచనం. Whoso adoring, let it not be outward adorning of plaiting the hair and wearing gold and putting on the apparel. జడలు అల్లుకొనుటయు బంగారు నగర్లు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక. They do much work on their hair.
ఆ వెంట్రుకల విషయమై ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. You read this verse again and again. మరల ఈ వాక్యంను చదువు. Plaiting the hair. జడలు అల్లుకొనుట. You want others to see your hair also. ఇతరులు నీ జడలు కూడా చూడాలి లేదా నీ జుట్టును చూడాలి అని ఆశపడతావు. Yeah, if you had any time had that thought, ఒకవేళ నీకు ఎప్పుడైనా అలాంటి ఆలోచన కలిగి ఉన్నట్టయితే you pray, Lord, touch my head. ప్రభువా నా తలను ముట్టండి అని ప్రార్థించు. Not only head, my hair also. నా తలను మాత్రమే కాదు గాని నా జుట్టును కూడా ముట్టండి. Be careful with your hair. నీ వెంట్రుకల విషయమై కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. Even when others look at you, ఇతరులు నిన్ను చూసినప్పుడు they must get the fear of God. వారికి దేవుని భయం కలగాలి. Fourth verse. 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. Your heart is deceitful above all. నీ హృదయం అన్నింటికంటే మోసకరమైనది. Because the condition of your heart, నీ హృదయ పరిస్థితిని బట్టి you are making all these things. నీవు వీటన్నిటినీ చేస్తూ ఉన్నావు. Jesus loved the children. యేసుక్రీస్తు పిల్లల్ని ఎంతగానో ప్రేమించాడు. The heart of children is nearer to Jesus' heart. పిల్లల మనసు యేసుక్రీస్తు మనసుకు దగ్గరగా ఉంది. Once Jesus rebuked the disciples. ఒకమారు యేసుక్రీస్తు శిష్యులను గద్దించాడు. He said, suffer the little children and forbid them not to come unto me. నా యొద్దకు రావడానికి వారిని ఆటంకపరచు. Such is the kingdom of heaven. ఎందుకంటే అలాంటి వారిదే పరలోక రాజ్యము. Jesus gives better importance to children. యేసుక్రీస్తు చిన్న పిల్లలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. When you are with children, నువ్వు చిన్న పిల్లలతో ఉన్నప్పుడు you must pray, Lord, give me the heart of these children. ప్రభువా ఇలాంటి చిన్న పిల్లల మనస్తత్వం నాకు ఇవ్వండి అని ప్రార్థించుకోవాలి. When God has given you a chance, దేవుడు ఒక అవకాశాన్ని మీకు ఇస్తున్నప్పుడు going to the children and giving them the word of God, చిన్న పిల్లల యొద్దకు వెళ్ళి వారికి దేవుని వాక్యం పంచే అవకాశం. it's a great అది opportunity. గొప్ప అవకాశం. If you are forgetting means నీవు మర్చిపోతున్నావంటే you are not praying properly, నువ్వు సరైన రీతిగా you are ప్రార్థించట్లేదని not అర్థం. praying honestly, faithfully. God will ask you this question. దేవుడు నీకు ఈ ప్రశ్న అడుగుతాడు. What about the children there? మరి అక్కడ ఉన్నటువంటి పిల్లల విషయం ఏంటి? If you say, I have forgotten, ఒకవేళ నేను మర్చిపోయానని నువ్వు చెప్తే you will lose some blessing. నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. Yeah, God has given you talents. దేవుడు తలాంతులను ఇచ్చాడు. You are not using them properly. కానీ నువ్వు వాటిని సరైన రీతిగా Your ఉపయోగించలేదు. mind is on something else. నీ మనసు దేని మీదనో ఉంటుంది. Your mind is not on the work of God. దేవుని పనిపైన నీ మనసు లేదు. When God gave you talents, దేవుడు నీకు తలాంతులను ఇచ్చినప్పుడు how you are forgetting? ఎలాగ మర్చిపోగలుగుతున్నావు? Because you are filling your heart with other worldly things. ఎందుకంటే ఇతర లోక విషయాలతో నీ హృదయాన్ని నువ్వు నింపుకుంటున్నావు గనక. You are forgetting. You should not forget. నువ్వు అలా ఎంత మాత్రం మర్చిపోకూడదు. When God gives you a burden, దేవుడు ఒక భారమును నీకు ఇస్తే it's a valuable burden అది ఎంతో విలువైన భారము, which other people do not have. ఇతరులకు అది ఉండకపోవచ్చు. What answer you are going to give to God? మరి దేవునికి నువ్వే జవాబు చెప్తావు? Mark 10th chapter మార్కు సువార్త 10వ అధ్యాయము and verse 15. 15వ వచనము. Jesus said, verily I say unto you, whosoever shall not receive the kingdom of God as little child, he shall not enter therein. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. Little children without any argument they receive the kingdom of God. చిన్న బిడ్డలు ఎలాంటి వాగ్వాదాలు పెట్టుకోకుండా దేవుని రాజ్యమును అంగీకరిస్తారు. If you are a forgetting person, ఒకవేళ నువ్వు మర్చిపోయే వ్యక్తివైతే God will fill that heart with other things. దేవుడు ఆ హృదయాన్ని ఇతరమైన వాటితో నింపుతాడు. About your family affairs. నీ కుటుంబ సంబంధ విషయాలతో Finally you lose the blessing of God. అప్పుడు చివరికి నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. One person got one talent. ఒక అతనికి ఒక్క తలాంతు ఉన్నది. Yeah, what did he do? ఆ తలాంతుతో అతను ఏం చేశాడు? He digged a pit and buried that talent. అతడు భూమిలో గుంట త్రవ్వి దాంట్లో దాన్ని దాచిపెట్టాడు. So what happened? ఆ తర్వాత ఏమైంది? The master came యజమానుడు వచ్చాడు.
And what did he say? ఏమంటున్నాడు అతను? Bind his feet and bind his hands. అతని కాళ్ళు చేతులు కట్టివేయండి. You cannot do anything if God binds your feet and binds your hands. దేవుడు నీ కాళ్ళను చేతులను కట్టివేస్తే ఏమి చేయదు. He may bind your feet with the worldly things. ఆయన ఈ లోక సంబంధమైన విషయాలతో నీ కాళ్ళు కట్టివేస్తాడు. He can bind your hands with the worldly things. లోక సంబంధమైన విషయాలతో నీ చేతులు So that కట్టివేస్తాడు. you can never untie. ఇక ఎప్పుడు కూడా నువ్వు విడుదల పొందలేవు. That kind of affairs are surrounding you now. అలాంటి సంబంధిత విషయాలు నీ చుట్టూ ఉన్నాయి ఈ సమయంలో. And you are not careful. కానీ నువ్వు జాగ్రత్తగా లేవు. You are forgetting about God's things. దేవుడి విషయాలను మర్చిపోతున్నావు. What are you doing on Sundays? ఆదివారం దినాల్లో ఏం You చేస్తున్నావు? say my legs are paining, my back is aching. నా కాళ్ళు నొప్పేస్తున్నాయి, నా నడుము నొప్పేస్తుంది అంటావు. But when God binds you, కానీ దేవుడు నిన్ను binds your feet and hands, నీ కాళ్ళు చేతులు కట్టివేస్తే nobody can untie them. ఇంక ఎవ్వరు కూడా వాటిని విప్పలేరు. What did Jesus do? యేసుక్రీస్తు ఏం చేశారు? He took the children in his arms, put his hands up around them and blessed them. యేసుక్రీస్తు తన చేతులతో పిల్లల్ని ఎత్తుకొని తన చేతులను వారి మీద ఉంచి ఆశీర్వదించారు. Jesus took them యేసుక్రీస్తు వారిని in his arms. తన చేతులతో వారిని ఎత్తుకున్నాడు. Little children, you observe them. చిన్న పిల్లల్ని మీరు పరిశీలించండి. You see the heart of Jesus in them. యేసుక్రీస్తు మనసేంటో వారిలో మీకు కనిపిస్తుంది. There is no anxiety in them. వారిలో ఏ చింత ఉండదు. There is no tension in them. Simply when they hear your word. వారు మీ మాట విన్న తోడనే They believe. వారు నమ్ముతారు అంతే. Matthew 18th chapter, మత్తయి సువార్త 18 verse 1. మొదటి వచనం. Once the disciples came unto Jesus saying, who is greatest in the kingdom of heaven? ఆ కాలంలో శిష్యులు యేసు యొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగారు. Jesus called a little child unto him and set them in the midst of them. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా అనేను. And what did he say? ఏమని చెప్తున్నాడు? Except ye be converted and become as little children. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. First thing is you must be converted. మొట్టమొదట చేయాల్సింది మీరు మార్పు నొందాలి. Are you converted properly? మీరు సరైన రీతిగా మార్పు నొందారా? Because you are not converted properly, సరిగ్గా మార్పు నొందలేదు గనుకనే you are not looking ahead to become like children. చిన్న బిడ్డల వలె మారడానికి మీరు ముందుకు చూడలేకపోతున్నారు. Always quarreling yourself. అన్ని వేళలా మీ చుట్టూతో మీరే తిరగడం. Always hating others. అన్ని వేళలా ఇతరులను ద్వేషించడం. Always criticizing others. అన్ని వేళలా ఇతరులకు తృణీకరించడం. Children, they don't have any anxiety. చిన్న పిల్లలకు ఎలాంటి చింత ఉండదు. They are not thinking about their provisions. వారికి రావాల్సిన సహాయము లేదా కూర్పు గురించి వారు ఎంత మాత్రం తలంచరు. They are like birds. వారు పక్షుల వంటి వారు. Look at the birds, Jesus said. యేసుక్రీస్తు పక్షులను చూడుడి అన్నారు. They don't sow and reap. అవి విత్తవు కోయవు. And they do not hoard the food. అవి కూర్చుకోవు ఆహారాన్ని. But the heavenly Father is feeding them. అయితే వాటి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. May some of you are not coming out for the work of God. మీలో కొంతమంది దేవుని పని నిమిత్తమై రాలేకపోతారు. Because there is no faith in you. ఎందుకంటే మీలో విశ్వాసం లేదు గనక. Who will feed me? ఎవరు నన్ను పోషిస్తారు? Why should I depend upon others? ఎందుకు ఇతరులపైన నేను ఆధారపడాలి? All these faithless thoughts are coming into your heart. ఈ అవిశ్వాసపు తలంపులన్నీ నీ హృదయంలోకి You వస్తున్నాయి. are not like little children. నీవు చిన్న బిడ్డ వలె లేవు. But disciples, they came out of their work with a childlike spirit. శిష్యులందరూ కూడా చిన్న పిల్ల వంటి మనస్తత్వంతో వారు తమ పనులు వదిలి వచ్చేశారు. Now think about you. మరి ఈ సమయంలో నిన్ను గూర్చి తలంచు. You are not able to come out. నీవు అలాగా రాలేకపోతూ ఉన్నావు. Because you are not converted properly. ఎందుకంటే నువ్వు సరైన రీతిగా మార్పు నొందలేదు గనక. And you are not able to become like little children. చిన్న బిడ్డ వలె నువ్వు మారాలి అనుకోవడం లేదు గనక. If you do not become like little children, నువ్వు మార్పు నొందకపోతే, చిన్న బిడ్డ వలె నువ్వు మారకపోతే, ye shall not enter into heaven. నీవు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. Whosoever therefore shall humble himself as a little child.
The same is the greatest in the kingdom of heaven. ఎవరైతే చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. The disciples were discussing who will be the greatest in the kingdom of heaven. శిష్యులు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు ఎవరు పరలోక రాజ్యంలో గొప్పవారని. They were thinking about greatness. వారు గొప్పతనం గురించి You are also thinking about your greatness. నీవు కూడా గొప్పతనం గురించి తలస్తూ ఉన్నావు. How can I become great? ఎలాగ గ్రేట్ అయిపోవాలి? How can I become rich? ఏ రీతిగా ధనవంతుడని అవ్వాలి? Your thoughts are like that. నీ తలంపులు అలాగున్నవి. God wants you to become like little children. కానీ దేవుడు నిన్ను చిన్న బిడ్డ వలె మారాలి అని కోరుతున్నాడు. They don't have any thought how can I get food. మరి వారికి ఎలాంటి తలంపు ఉండదు ఎలా మాకు ఆహారము అని. And Jesus said, give us this day our bread. ఈ దినపు ఆహారాన్ని ఈ దినం మాకు దయచేయండి. You are not thinking about that Lord's prayer. నీవు ప్రభు ప్రార్థన గురించి తలంచట్లేదు. When you meditate about the Lord's prayer, నీవు ప్రభు నేర్పిన ప్రార్థనను ధ్యానించినప్పుడు you will get faith. నీకు విశ్వాసం ఉంటుంది. Give us this day. For some people hold food, bags and bags of rice, and hoarding. అక్కడ ఈ దినపు ఆహారము అని చెప్పబడుతుంది. కానీ కొంతమంది ఎన్నో సంచుల నిండా ఆహారాన్ని అలాగ సమకూర్చి ఉంచుతారు. If you have faith in God, నీకు దేవుని యందు విశ్వాసం ఉంటే that He will give you provisions tomorrow, ఆయన రేపు నాకు సమకూరుస్తాడు అన్న విశ్వాసము, then only you can enter into the kingdom of heaven. అది కలిగి ఉంటేనే నీవు దేవుని రాజ్యంలో If you ప్రవేశించగలుగుతావు. don't have faith, నీకు విశ్వాసం లేకపోతే the devil will fill your heart with other things. సాతాను ఇతరమైన విషయాలతో నీ హృదయాన్ని నింపేస్తాడు. Many things that are not of the kingdom of God. ఎన్నో విషయాలు దేవుని రాజ్య సంబంధం కానివి. You will be restless. అప్పుడు నువ్వు ఎంతో నెమ్మది లేని పరిస్థితితో ఉంటావు. Leave about greatness. ఆ గొప్పతనం గూర్చి విడిచిపెట్టు. If you obey the word of God, నీవు దేవుని మాటకు విధేయత you will చూపిస్తే see great provisions for you. ఆయన ఇచ్చే గొప్ప కూర్పు లేదా సహాయమును నువ్వు చూడగలుగుతావు. Great blessings for you and your family. నీ కొరకు నీ కుటుంబం కొరకైనటువంటి సహాయంను Let చూడగలుగుతావు. us pray. ప్రార్థించుకుందాము. Loving Father, ప్రేమగల తండ్రి, have mercy upon these dear people. ఈ నీ ప్రియులపైన మీరు మీ కృపను చూపండి. Let them confess their sins. వారి పాపములు వారు ఒప్పుకునే రీతిగా చేయండి. Lord, touch them ప్రభా వీరిని ముట్టండి. with your holy fire. మీ పరిశుద్ధ అగ్ని చేత కాల్చండి. Let your spirit work in them. మీ ఆత్మ వీరిలో పనిచేయనివ్వండి. Bless all these dear people. ఈ నీ ప్రియులందరినీ మీరు దీవించండి. Make them to confess their sins. వారు తమ పాపములను ఒప్పుకోవడానికి సహాయం చేయండి. Let your spirit touch them. నీ ఆత్మ వారిని తాకనివ్వండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of God, the mercy of Jesus, and the fellowship of the Holy Spirit may rest upon you all. Amen. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.